హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. సో ఈ రోజు వీడియోలో నేను రివ్యూ చేయబోతున్న బైక్ వచ్చేసి ప్యూర్ బ్రాండ్ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ-ట్రాన్స్ నియో. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ-ట్రాన్స్ నియో వచ్చేసి లేటెస్ట్ లేదా అప్డేటెడ్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే దీంట్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ చేయడం జరిగింది. అదేవిధంగా మోటార్ ఎఫిషియన్సీ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఈ ప్యూర్ బ్రాండ్ వచ్చేసి ఐఐటి హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. బేసిక్గా ప్యూర్ యాక్రోనిమ్ లేదా అబ్రివేషన్ కనుక చూసుకుంటే ప్యూర్ స్టాండ్స్ ఫర్ పవర్ యూజింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో బేసిక్గా వీళ్ళు సస్టైనబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద వర్క్ చేస్తూ లిథియం బ్యాటరీస్ తయారు చేయడం జరిగింది. అండ్ ఈవెన్చువల్గా వీళ్ళు స్కూటర్ మార్కెట్లోకి వచ్చారు. సో వాళ్ళ యొక్క ఈవీస్ లేదా ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఇదొక ప్రోడక్ట్, ద ఈ-ట్రాన్స్ నియో. మీకు ఆల్రెడీ ఇది అప్గ్రేడెడ్ వర్షన్ అని చెప్పాను కాబట్టి దీంట్లో ఏవైతే చేంజెస్ వచ్చాయో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ యొక్క ఓవర్వ్యూ లేదా డిజైన్ కనుక చూసుకుంటే మీకు టిపికల్ మోపెడ్ లేదా స్కూటర్ లుక్ వస్తుంది. ఎస్పెషలీ ఈ రెడ్ కలర్లో చాలా స్ట్రైకింగ్గా అయితే ఉంది. అదేవిధంగా మీకు అదర్ కలర్ ఆప్షన్స్లో కూడా వస్తుంది. మీకు కలర్స్ వచ్చేసి వైట్, బ్లూ, బ్లాక్, గ్రే అండ్ సిల్వర్ కలర్స్లో అయితే మీకు ఈ ఈ-ట్రాన్స్ నియో అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి మీకు డిఆర్ఎల్స్ లేదా డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ వస్తాయి. దాంతోపాటు మీకు టర్న్ ఇండికేటర్స్ ఆన్ ఈదర్ సైడ్స్. ఇక్కడ ఈ వై షేప్ డిఆర్ఎల్స్ అన్నవి చాలా బ్రైట్గా అండ్ విజిబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ బ్లింక్ అవటం చూడొచ్చు. ఇక్కడ ఫ్రంట్ టైర్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి మీకు 90/100 సెక్షన్ 10-inch టైర్ వస్తుంది. అండ్ ఆల్సో మీకు ఎలాయ్ వీల్స్ కూడా వస్తాయి. అండ్ ఎలాయ్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే చాలా బాగుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే మీకు ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ అండ్ రియర్ వచ్చేసి మీకు డ్రమ్ బ్రేక్ వస్తుంది. ఇక్కడ బ్రేక్ క్యాలిపర్ మీద అండ్ షాక్ అబ్జర్వర్ మీద బ్రాండింగ్ చూడొచ్చు ప్యూర్. సో ఈ అప్గ్రేడెడ్ వర్షన్లో చేంజ్ ఏమైనా ఉందంటే ఈ షాక్ అబ్జర్వర్స్ అని చెప్పుకోవచ్చు. సో మీకు బేసిక్గా ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది అండ్ బ్యాక్ వచ్చేసి కాయిల్ స్ప్రింగ్స్. బట్ ఈసారి ఫ్రంట్ సస్పెన్షన్కి ఏంటంటే మీకు బెలోస్ లేదా 4 గేటర్స్ ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల మనకి ఆ డస్ట్ అండ్ వాటర్ నుంచి ప్రొటెక్ట్ చేసి ఆ షాక్ అబ్జర్వర్ లైఫ్ పెంచుతుంది. అదేవిధంగా రియర్ సస్పెన్షన్ కాయిల్ స్ప్రింగ్స్ ఇవి వచ్చేసి కూడా ట్యూన్ చేయడం జరిగింది. స్టిఫ్నెస్ అండ్ డాంపింగ్ ఇంక్రీజ్ చేశారు. రైడ్ క్వాలిటీ బాగుంటుంది. ఇక్కడ పైన హెడ్ ల్యాంప్ కనుక చూసుకుంటే మీకు ఎల్ఈడి ల్యాంప్ వస్తుంది. అండ్ నైట్స్ లేదా రాత్రి కనుక చూసుకుంటే మీకు మంచి ప్రొజెక్షన్ అయితే వస్తుంది. ఈ సైడ్ మిరర్స్ వచ్చేసి అడ్జస్టబుల్, మీకు కావాల్సిన పొజిషన్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చేంజ్ ఏంటంటే ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఈ డిస్ప్లే వచ్చేసి మీకు ఫుల్ ఎల్సిడి యూనిట్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ చాలా బ్రైట్గా చూపిస్తుంది. సో మీకు ఎలాంటి సన్నీ డే అయినా ఆఫ్టర్నూన్స్ అయినా మీకు డిస్ప్లే అనేది బ్రైట్గా కనపడుతుంది. ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా అండ్ క్రిస్ప్గా ఉంది. ఇక్కడ మీకు బ్యాటరీ లెవెల్, స్పీడ్, ఓడోమీటర్ అండ్ డిఫరెంట్ మోడ్ ఇండికేషన్స్ చూపిస్తుంది. ఈ కంప్లీట్ యూనిట్ వచ్చేసి మీకు బ్లాక్ ఫినిష్ వచ్చింది అండ్ ఇట్ లుక్స్ గుడ్. ఇక్కడ స్విచెస్ అండ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే మీకు రైట్ సైడ్ వచ్చేసి హెడ్ లైట్ స్విచ్ అండ్ దాంతోపాటు హార్న్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు యూజువల్ హై బీమ్, టర్న్ ఇండికేటర్స్ అండ్ ఇంకో హార్న్ స్విచ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ థ్రాటల్ యొక్క క్వాలిటీ కనుక చూసుకుంటే చాలా సాలిడ్గా ఉంది అండ్ దాంతోపాటు మీకు రబ్బరైజ్ గ్రిప్ కూడా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మీకు ఇక్కడ 2 ఇంట్రెస్టింగ్ స్విచెస్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి రెడ్ అండ్ ఇంకోటేమో గ్రీన్ స్విచ్. ఇక్కడ రెడ్ స్విచ్ వచ్చేసి మీకు డిఫరెంట్ స్పీడ్స్లో వెళ్ళడానికి అండ్ ఆబ్వియస్గా రేంజ్ కూడా మారుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కనుక చూసుకుంటే ప్రస్తుతం అయితే మోడ్ 1లో సెలెక్ట్ అయి ఉంది. ఇప్పుడు మీరు గ్రీన్ స్విచ్ లేదా పార్క్ స్విచ్ కనుక పుష్ చేస్తే మోటార్ అనేది స్టార్ట్ అవుతుంది. దీంతోపాటు మీకు ఇంకో మెథడ్ కూడా ఉంది వెహికల్ స్టార్ట్ చేయడానికి. అదేంటంటే మీరు జస్ట్ ఫ్రంట్ బ్రేక్ పుల్ చేస్తే సరిపోతుంది అండ్ వెహికల్ స్టార్ట్ అయిపోతుంది. సో మీరు 2 డిఫరెంట్ వేస్లో స్టార్ట్ చేయొచ్చు ఈ ఈ-ట్రాన్స్ నియో. ఆల్రెడీ ఇప్పుడు ఈ మోడ్స్ విషయానికి వస్తే మీరు మోడ్ 1 కనుక సెలెక్ట్ చేస్తే మీరు 40 km/h టాప్ స్పీడ్ వరకు వెళ్ళగలరు. అప్పుడు మీకు క్లోజ్ టు 120 km రేంజ్ అన్నది వస్తుంది. అదేవిధంగా మోడ్ 2 కనుక సెలెక్ట్ చేస్తే మీకు ఎక్స్ట్రా 10 kmph యాడ్ అవుతుంది. సో మీకు 50 km/h టాప్ స్పీడ్ అయితే వస్తుంది అండ్ రేంజ్ వచ్చేసి మీకు క్లోజ్ టు 100 km వస్తుంది. ఫైనల్గా మోడ్ 3 కనుక సెలెక్ట్ చేస్తే మీకు టోటల్ టాప్ స్పీడ్ వచ్చేసి 60 km/h వరకు అన్లాక్ అవుతుంది అండ్ రేంజ్ వచ్చేసి క్లోజ్ టు 90 km వస్తుంది. సో ఈ పర్ఫార్మెన్స్ కానీ ఈ రేంజ్ ఫిగర్స్ కానివ్వండి లోపల ఉన్న బిఎల్డిసి మోటార్ అండ్ లిథియం అయాన్ బ్యాటరీ జనరేట్ చేస్తున్నాయి. సో ఈ బిఎల్డిసి మోటార్ పీక్ పవర్ కనుక చూసుకుంటే మీకు 2200 వాట్స్ లేదా 2.2 kW ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ మోటార్ వచ్చేసి మనకి 2.5 kWh లిథియం పోర్టబుల్ బ్యాటరీకి పేర్ చేశారు. అండ్ టోటల్ ఛార్జింగ్ టైం వచ్చేసి మీకు 4 hours పడుతుంది. ఇక్కడ సెంటర్లో మీకు ఒక హుక్ ప్రొవైడ్ చేశారు. సో మీరు గ్రోసరీస్ బ్యాగ్ కానీ ఏమైనా హ్యాంగ్ చేయొచ్చు. దాంతోపాటు మీకు స్టోరేజ్ పాకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆన్ ఈదర్ సైడ్స్. మీరు ఫోన్ కానీ ఏమైనా బిలాంగింగ్స్ కానీ పెట్టుకోవచ్చు. ఈ స్కూటర్ యొక్క కీస్ విషయానికి వస్తే మీకు టోటల్ 4 keys అండ్ 2 రిమోట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు కీ కనుక మిస్ అయితే మీకు ఎక్స్ట్రా 3 స్పేర్ కీస్ ఉంటాయి. ఇక్కడ రిమోట్తో కూడా మీరు ఆపరేట్ చేయొచ్చు బైక్ని. సో ఈ రిమోట్ మీద మీకు 3 buttons ఉన్నాయి. ఒకటి వచ్చేసి లాక్, ఇంకోటేమో అన్లాక్
అండ్ సెంటర్లో వచ్చేసి ఒక స్పెసిఫిక్ బటన్ ఉంది. సో దీన్ని ప్రెస్ చేస్తే కనుక మీరు మీ యొక్క వెహికల్ని స్టార్ట్ చేయొచ్చు. సో ఇది ఒక కూల్ ఫీచర్ అనే చెప్పాలి. అదేవిధంగా దీనికి అలర్ట్ సిస్టమ్ కూడా ఉంది. ఇన్ కేస్ ఈ బైక్ కనుక అన్లాక్ అయి ఉండి ఎవరైనా మూవ్ చేయడానికి ట్రై చేస్తే అదర్ దాన్ యూ కంటిన్యూస్గా బీప్ అవుతూ అలర్ట్ చేస్తుంది, విచ్ ఇస్ ద సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ సీట్ కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది, లేదా సీట్ లెంత్ అనేది ఇంక్రీజ్ అయిందని చెప్పుకోవచ్చు. సో పిలియన్ ఎవరైతే కూర్చుంటున్నారో వాళ్ళు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. గ్రాబ్ రైల్ కనుక చూసుకుంటే మీకు మెటల్ గ్రాబ్ రైల్ వస్తుంది అండ్ ఇది చాలా స్టర్డీగా ఉంది. ఇక్కడ సైడ్స్ మీద ఏమో మీకు ఈ ట్రాన్స్ నియో బ్యాడ్జింగ్ ఇవ్వడం జరిగింది. మీకు స్టాండర్డ్గా ఇక్కడ సైడ్ లేడీస్ ఫుట్ రెస్ట్ కూడా ఉంటుంది. ప్రీవియస్ వర్షన్లో ఏంటంటే ఈ ఫుట్ రెస్ట్ ప్యానల్కి దగ్గరగా ఉండేది, సో ఓపెన్ చేయడానికి ఇబ్బందిగా ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం గ్యాప్ ఇచ్చి బయటికి ప్లేస్ చేశారు, సో ఓపెన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మీకు సైడ్ అండ్ సెంటర్ స్టాండ్ కూడా స్టాండర్డ్గా వస్తాయి. ఆల్రెడీ ఇప్పుడు మనం సీట్ ఓపెన్ చేసి ట్రంక్ స్పేస్ చూద్దాం. ఇప్పుడు మీరు నా చేతిలో చూస్తున్న బాక్స్ వచ్చేసి దీంట్లో మీకు అడాప్టర్ అండ్ ఛార్జింగ్ కేబుల్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు అడాప్టర్ కానివ్వండి అండ్ కేబుల్స్. ఇది వచ్చేసి మీరు జనరల్ హౌస్ హోల్డ్ 3-పాయింటర్ ప్రొవిజన్కి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా బ్యాటరీ టైం ఛార్జింగ్ వచ్చేసి మీకు 4 hours పడుతుంది కంప్లీట్గా ఛార్జ్ అవ్వడానికి. ఈ లిథియం బ్యాటరీ కూడా పోర్టబుల్ బ్యాటరీ. ప్రీవియస్గా ఈ బ్యాటరీ పైన ఉండేది ట్రంక్లో, సో దానివల్ల స్పేస్ ఉండేది కాదు. ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని ప్యానెల్ కింద ప్లేస్ చేయడంతో మీకు స్పేస్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఈజీగా ఒక హాఫ్ ఫేస్ హెల్మెట్ పడుతుంది. ఇక్కడ మీకు ఆరెంజ్ కేబుల్ ఉంటుంది, ఇది వచ్చేసి మీకు బ్యాటరీకి మోటార్కి కనెక్ట్ చేయడానికి అండ్ ఈజీగా ప్లగ్ ఇన్ అండ్ ప్లగ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎంసీబీ స్విచ్ కూడా ఉంది, ఇది ఆఫ్ చేసిన తర్వాతే మీరు బ్యాటరీ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ కనుక చూసుకుంటే మీకు గ్రాబ్ హ్యాండిల్ అండ్ ఇక్కడ అండర్నీత్ ద సీట్ లేదా సీట్ కింద ఇక్కడ చూసుకుంటే మీకు ఛార్జింగ్ ప్రొవిజన్ లేదా ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం లేదా జనరల్ సినారియో కనుక చూసుకుంటే సోర్స్ నుంచి డైరెక్ట్గా బైక్కి కనెక్ట్ చేస్తాం, సో మీకు ఇది మెయిన్ ఛార్జింగ్ పోర్ట్ అయితే అవుతుంది. ఇక్కడ సైడ్ స్వింగ్ ఆర్మ్ కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. వెనకాలేమో మీకు కాయిల్ స్ప్రింగ్స్ అండ్ ఈ బ్యాక్ టైర్ వచ్చేసి మీకు అగైన్ 90/100 సెక్షన్ 10-inch టైర్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు మీకు అలాయ్ వీల్. ఫైనల్గా ఇక్కడ బ్యాక్ వచ్చేసి మీకు టెయిల్ లైట్ లేదా బ్రేక్ లైట్ అండ్ డిజైన్ చూడడానికి చాలా బాగుంది, ఇట్స్ గుడ్. సో దాట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి రివ్యూస్ కోసం అయితే మా ఛానల్ని కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, రైడ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.